నెల్లూరు జిల్లాలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ వర్గీయులు సంబరాలు చేసుకుంటుండగా వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, చెప్పండి, నెల్లూరులో వర్గ విభేదాలు బగ్గుమన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుజాత. ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి చెదురుమదురు ఘటనలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. అనేక గ్రామాల్లో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య అయితే పెద్ద ఎత్తున వర్గ విభేదాలు తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం శంకర్ నగరంలో అయితే నిన్న రాత్రి విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో టీడీపీ వర్గీయుల మీదకి వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో అయితే దగ్గర 7-8 మందికి కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. గ్రామంలో అయితే తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఎప్పుడు ఏం జరుగుతుందంటూ కూడా గ్రామంలో ప్రజలు బిక్కుమంటున్నారు. గత రాత్రి నుంచి కూడా పోలీసులు అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. ఇదే క్రమంలో నిన్న ఏదైతే ఇదే క్రమంలో ఈ విజయోత్సవాల ర్యాలీలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సైదాపురం మండలంలో కూడా తుర్పుపూర్ల గ్రామంలో కూడా వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పాలి. ముందుగా పోలీసులు ఇప్పటికైనా సరే ఏదైతే సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఆ సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం, ప్రజలను అవేర్నెస్ చేయడం, అలాగే విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేటప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా నిర్వహించే తప్పించి రాబోయేటువంటి రోజులు అంటే ఏదైతే రోజుల్లో ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం అంటే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాల్లో కూడా గ్రామాల్లో ఉధృతంగా ఈ విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తారు. ఇప్పటి లోపల అంటే ఈ సమస్యాత్మక గ్రామాలు గుర్తించడంతో పాటు ముందస్తుగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే కీలక నాయకులు ఉంటారో వాళ్ళని అవేర్నెస్ చేయడం, వాళ్ళకి ముందుగా జాగ్రత్తలు చెప్పడం, ఎవరైనా రౌడీషకులు ఉంటారో వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం, ఇవన్నీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా మరిన్ని ఘర్షణలు తలెత్తేటటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే పోలీసు వారు దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటు అన్ని మండలాలకు సంబంధించి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా కొంచెం పటిష్టంగా అవడం, సమస్యాత్మక గ్రామాల్లో సాయంత్రం పూట పికెటింగ్ వెళ్ళినటువంటి అంటే ఏదైతే రూట్స్ నిర్వహించడం, పట్టణాల్లో ఎలాగైతే పోలీసులు నైట్ టైం బీట్స్ నిర్వహిస్తారో అలాగే కూడా పల్లెటూరులో కూడా నిర్వహిస్తే తప్పించి ఈ శాంతి భద్రతలు కంట్రోల్లోకి రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటే కూడా ప్రజలు కోరుకున్న పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు గాయాలైన వారి పరిస్థితి ఎలా ఉంది? విజువల్స్ లో చూస్తున్నాం, చాలా మందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. అసలు గొడవలకి కారణం ఏమై ఉంటుందంటారు? ఖచ్చితంగా అంటే ఈ డీజేలు నిర్వహించుకుంటూ బాణసంచాలు పేల్చుకుంటూ గ్రామాల్లో వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఏదైతే నిన్న ఏదైతే ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎవరైతే టీడీపీ వర్గీయులు అనంతసాగర్ మండలం శంకరపల్లిలో అయితే విజయోత్సవం ర్యాలీ ఈ ర్యాలీ జరుగుతున్నటువంటి క్రమంలో అవతల వర్గం అంటే టీడీపీకి వ్యతిరేకమైనటువంటి వైసీపీ వర్గీయులు ఈ ర్యాలీపై అయితే దాడి నిర్వహించారు. ఈ దాడిలో టీడీపీ వర్గీయులు ఎవరైతే తీవ్రంగా గాయపడ్డట్టు వారు ఉన్నారో వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాణాయ పరిస్థితిలో ఉంది. కానీ మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. కొంతమందికి నెత్తి కూడా పగిలినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంత బాగా కూడా రక్తపు గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరికి ప్రాణాపాయం లేకపోవడం ఒకంత మనం హర్షించదగ్గ పరిణామం అయినప్పటికీ కూడా జరిగినటువంటి ఘటన మాత్రం ఖచ్చితంగా ఇది దురదృష్టకరమైన ఘటనగానే దీన్ని భావించాలి సుజాత. రైట్, థ్యాంక్ యూ చరిత్.